వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కుట్టించుకున్నటువంటి నారాయణపేట్ కాటన్ హాఫ్ శారీని చూపిస్తాను. ఈ హాఫ్ శారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని నా కోసం నేను కుట్టించుకున్నటువంటి హాఫ్ శారీ. అంతకుముందు వీడియోస్లో సేమ్ నారాయణపేట్ హాఫ్ శారీస్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేశాను. ఒకవేళ మీకు కావాలి అంటే పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హాఫ్ శారీ అనేది బ్లూ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే రావడం జరిగింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు కూడా తెలిసిపోతుంది. ఇంకా మనకు ఈ ఫోటోలో కంటే డైరెక్ట్గా వేసుకుంటే లుక్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ట్రెడిషనల్గా ఉంటుంది, అలాగే అఫీషియల్గా ఉంటుంది. ఫోటోషూట్స్ కానీ అన్ని ఈవెంట్స్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. సో మనకి ఈ విధంగా అయితే హాఫ్ సారీ ఉంది. సో అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇందులో బ్లౌజు, అలాగే ఓని, ఇంకా లంగా అన్నమాట. సో ముందుగా అయితే నేను బ్లౌజ్ చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను చాలా సింపుల్గా కుట్టించాను. నారాయణపేట అనగానే మనకు పెద్ద అంచు వస్తుంది కాబట్టి జస్ట్ ఎల్బో హ్యాండ్స్ మాత్రమే నేను పెట్టించడం జరిగింది. మనకు హాఫ్ హ్యాండ్స్ పెట్టామనుకోండి, ఈ ఏదైతే అంచు ఉందో అది మొత్తం పోతుంది, లుక్ అయితే రాదు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ అంచు అనమాట. ఈ అంచుకు వచ్చేసి మనకు టెంపుల్ డిజైన్, అలాగే మధ్యలో ఇలా రౌండ్స్ వచ్చేసి ఎలిఫెంట్స్, అలాగే పికాక్స్ వచ్చాయి. ఇది చాలా అంటే చాలా మంచి డిజైన్ అనమాట. సో దీంతో మనకు ఈ హాఫ్ సారీకి అయితే లుక్ వచ్చేసింది, చూడవచ్చు. ఇక్కడ మనకు పైన మొత్తం బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది. ఇక్కడ అంచు మనకు రాయల్ బ్లూ అనమాట. ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. మనకి ఇది శారీ అయినా డ్రెస్ అయినా ఏ కాంబినేషన్లో వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలా యూ షేప్లో అయితే నేను నెక్ పెట్టించుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా అనమాట, ఎలాంటి లేకుండా అదే క్లాత్ తోటి అయితే ఇలా చేయించుకున్నాను. ఇంకొక హ్యాండ్ చూసుకున్నట్టయితే అదే విధంగా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు XXL వరకు మనం దీన్ని అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనము అప్పుడప్పుడు తగ్గుతూ పెరుగుతూ ఉంటాం కదా, వెయిట్ వైజ్గా కానీ ఇంచ్ వైజ్ కానీ. సో అందుకోసమని మనం ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే XXL వరకు అయితే మనకి ఎక్స్టెండ్ చేసుకునే విధంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలి. చూడవచ్చు, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకు క్లాత్ అయితే చాలా పెద్దగా అయితే నేను పెట్టించుకున్నాను. సో మనకు కన్వీనియంట్గా. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ ఫ్రంట్ కూడా అలాగే నెక్ ఇచ్చేసి ప్రిన్స్ కట్ టైప్లో కుట్టించుకున్నాను. మనకు అలాగే ఈ నాడలు ఇచ్చేసి టాజిల్స్ అయితే ఇచ్చేసారు, సేమ్ క్లాత్ తోటి అనమాట. డిఫరెంట్ కాకుండా, ఇంకా రాయల్ బ్లూ కాకుండా ఇదే బ్లూ తోటి అయితే ఇలా టాజిల్స్ రావడం జరిగింది. సో 3 టాజిల్స్ సేమ్ దాంతో. సో సింపుల్గా మంచి రిచ్ లుక్ ఉంటుంది, చాలా చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది. మనకు ఇలా చూస్తే ఉంటుంది కానీ ఆ మొత్తం మనం హాఫ్ శారీ వేసుకున్నప్పుడు ఆ లుక్కే వేరనమాట. సో అలా నచ్చేసి నేను ఈ కాంబినేషన్లో అయితే కుట్టించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము లంగాని చూసేద్దాము. ఇది పెద్ద ఘేరాతోటి అయితే కుట్టించుకున్నాను, సింపుల్గా కాకుండా. అంటే కొంతమంది ఏంటంటే తక్కువ క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తారు, బట్ అలా కాకుండా మంచి గేరా అనమాట. కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా మంచిగా ఉండాలి, అలాగే కంఫర్ట్ కూడా ఉండాలని నేనైతే ఈ హాఫ్ సారీని అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది 100% కాటన్. సో మనకి చాలా అంటే చాలా బ్రీతబుల్గా ఉంటుంది. డే మొత్తం మనము కట్టుకొని ఎలాంటి ఫంక్షన్ కానీ, టెంపుల్స్కి వెళ్ళిన, పూజలో కానీ, ఫోటోషూట్స్తో కానీ మంచి క్యారీ చేయవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ లంగా చూసుకున్నట్టయితే పైన అయితే యాజ్ యూజువల్గా బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్స్కి వచ్చేసి మనకు ఈ విధంగా అయితే జిప్స్, అలాగే నాడలు కూడా ప్రొవైడ్ చేశారు మనకు అనువుగా ఉండేందుకు. లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ కూడా వేయించడం జరిగింది. జిప్ అనేది సేమ్ కలర్లో వచ్చింది. సో మనం ఈ హాఫ్ శారీకి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ కానీ, గోల్డ్ నెక్లెస్, కొంచెం బుట్టా టైప్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా సరిపోతుంది అనమాట. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనము బార్డర్ చూసుకున్నట్టయితే బ్లౌజ్కి ఏ విధంగా అయితే వచ్చేసిందో అదే బార్డర్ అయితే మనకు వచ్చేసింది. రాయల్ బ్లూ విత్ జరీ వీవింగ్ తోటి అయితే పికాక్స్, అలాగే ఎలిఫెంట్స్ వచ్చేసి మనకు మధ్యలో ఇలా రౌండ్ రౌండ్గా అయితే డిజైన్ ఇచ్చారు. ఈ హాఫ్ శారీకి మెయిన్ వచ్చేసి ఈ అంచు. మనకు నారాయణపేట అనగానే అంచు, పెద్ద అంచు అనమాట. సో
ఆ విధంగా అయితే మనకు హాఫ్ సారీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం ఓనీ, ఈ ఓనీ వచ్చేసి నేను కాటన్ కాకుండా జార్జెట్లో తీసుకున్నాను. ఎందుకంటే కాటన్ వేసుకున్నా బాగుంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం కోసం అయితే ఇలా జార్జెట్లో తీసేసుకొని ఏదైతే మనకు అంచులో వచ్చిందో అందులో నేనైతే ఈ లేస్ను ఈ జార్జెట్ క్లాత్కి అయితే అటాచ్మెంట్ అయితే చేయించుకోవడం జరిగింది. అంతకుముందు ఏంటంటే ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే అటాచ్ చేయించాను, దీనికి వచ్చేసి డబల్ సైడ్. సో ఇది కూడా లుక్ వైజ్గా అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో మనం జరీ వీవింగ్ వేసాం కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ కానీ గోల్డ్ ఆర్నమెంట్ కానీ వేసుకున్నాం అనుకోండి, లుక్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఫోటోషూట్స్కి అయితే చెప్పని అవసరం లేదు, ఇంకా చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఫెస్టివల్ ఇప్పుడు మనకు బోనాలు వచ్చాయి, నెక్స్ట్ దసరా, దివాళీ, అలాగే మనకు వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, అన్ని ఫెస్టివల్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను కుట్టించుకున్నటువంటి హాఫ్ సారీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.